అమృత న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ఆర్ఏడబ్ల్యూ ఎన్టీఆర్ ద్వారా 100 కోట్ల రూపాయలతో సేవా కార్యక్రమాలు మాపై అసత్య కథనాలు బాధించాయి. మేమెవరికి బి టీం కాదు అంటున్న వ్యవస్థాపక ప్రతినిధి సాయిరం. మదనపల్లి సమీపంలోని ప్రకృతి వనంలో అట్టహాసంగా ప్రారంభమైన 18వ ఈషా గ్రామోత్సవాలు స్వర్ణాంధ్రగా తీర్చిదిద్దే క్రమంలో అన్నమయ్య జిల్లా ఆదర్శంగా నిలవాలంటున్న కలెక్టర్ నిశాంత్ కుమార్. కృత్రిమ త్రాగునీటి కొరత సృష్టించి నీటి దోపిడీకి తెరలేపారా అంటున్న వైసీపీ ఇన్ఛార్జ్ నిస్సార్ అహ్మద్. మదనపల్లి నెహ్రూ బజార్లో దుకాణాల్లో మంటలు, 3 లక్షల రూపాయలు విలువ చేసే టెంకాయలు, పూజా సామాగ్రి అగ్నికి ఆహుతి. ఇక డీటెయిల్స్ చూస్తే స్వర్ణాంధ్రగా తీర్చిదిద్దే క్రమంలో అన్నమయ్య జిల్లా ఆదర్శంగా నిలవాలంటున్న కలెక్టర్ నిశాంత్ కుమార్. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా నేడు రాయచోటిపట్నంలోని షట్టిపల్లి డంపింగ్ యార్డ్ వద్ద మున్సిపల్ శాఖ ఆధ్వర్యంలో జరుగుతున్న కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ మెటీరియల్ రికవరీ ఫెసిలిటీని ప్రారంభించిన అనంతరం ఘన వ్యర్థాల నివారణను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గత నెలలో రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన క్లీన్ స్వీప్ కార్యక్రమంలో మదనపల్లి మున్సిపాలిటీకి రాష్ట్ర వ్యాప్త అవార్డు రావడంతో హర్షం వ్యక్తం చేస్తూ పరిశుభ్రత అనేది ప్రభుత్వ కార్యక్రమంగా భావించకుండా ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా భావించి రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రగా తీర్చిదిద్దుకుందామని పిలుపునిచ్చిన జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్. ప్రతి నెల జరిగినట్టుగా స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర ప్రోగ్రాం నిర్వహించడం జరిగింది. రాష్ట్ర స్థాయిలో గౌరవ ముఖ్యమంత్రి గారు గుడివాడ నియోజకవర్గంలో ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ముందు మన జిల్లాకి కార్యక్రమం షెడ్యూల్ అయింది, కానీ అనివార్య కారణాల వల్ల దీన్ని షిఫ్ట్ చేయడం జరిగింది. ఆపరేషన్ క్లీన్ స్వీప్ లాస్ట్ మంత్ పోయిన నెల మీ అందరికీ తెలిసినట్టుగా మనం ఘనంగా చాలా ప్రజలు, అధికారులు, ప్రజా సంఘాలు, విద్యార్థులు అందరూ మమేకం అయిపోయి దీన్ని పార్టిసిపేట్ చేశారు. దీనివల్ల మన మదనపల్లి మున్సిపాలిటీకి రాష్ట్ర స్థాయిలో 50,000 నుంచి 3 లక్షల పాపులేషన్ ఆ కేటగిరీలో మదనపల్లి మున్సిపాలిటీ బెస్ట్ 3లో స్థానం వచ్చింది. ఈ రోజు మున్సిపల్ కమిషనర్ అక్కడ గౌరవ ముఖ్యమంత్రి గారు చేతి మీదుగా అక్కడ సమ్మానం అవార్డు గ్రహిస్తారు. మన జిల్లాకి అది చాలా గర్వకారణం విషయం. ఈ రోజు మన జిల్లా స్థాయి ప్రోగ్రాం అన్ని జిల్లాలో జరుగుతుంది. దాదాపు ఇప్పటి వరకు 2,68,000 పౌరులు, సిటిజన్స్ ఈ రోజు సాహస ప్రోగ్రామ్ లో మన జిల్లాలో పాల్గొన్నారు. రాయచోటిలో ఇప్పుడు ఈ రోజు నుంచి ఈ డంపింగ్ యార్డ్ దగ్గర సాలిడ్ వేస్ట్ ప్రాసెసింగ్ సెంటర్ వర్క్ ఎలా జరుగుతుంది, తర్వాత మెటీరియల్ రికవరీ ఫెసిలిటీ కొత్తగా ఈ రోజు ఇక్కడ ఇనాగ్రేట్ చేయడం జరిగింది. దాదాపు మున్సిపాలిటీలో రోజుకి 60 టన్స్ మెటీరియల్ సాలిడ్ వేస్ట్ జనరేట్ అవుతుంది. దీనిలో చాలా ఎక్కువగా రబ్బర్, ప్లాస్టిక్ ఇలాంటి వేస్ట్ పదార్థాలు ఉన్నాయి. వీటిని సెగ్రిగేట్ చేసి మళ్ళీ సేల్ చేస్తే మున్సిపాలిటీకి ఒక మంచి ఆదాయం సోర్స్ గా అది ఏర్పడుతుంది. దీనికోసం ఒక 20 టన్ డైలీ హ్యాండిల్ చేయగలిగే మెటల్ రికవరీ ఫెసిలిటీ ఈ రోజు రాయచోటి డంప్ యార్డ్ లో ఓపెన్ చేయడం జరిగింది. త్వరలోనే ఇక్కడ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ప్లాట్ఫామ్స్ అండ్ పూర్తి సిస్టమ్ కూడా ఇక్కడ ఏర్పాటు అవుతుంది. ఫీకల్ స్లజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ కూడా పూర్తి అయి ఉంది. త్వరలో దీనికి పవర్ కనెక్షన్ ఇచ్చినాక అది కూడా ఆపరేషనలైజ్ అవుతుంది. జిల్లాలో చోడపల్లి మండలంలో గోవర్ధన్ ప్లాంట్ కూడా కంప్లీట్ అయింది. ఇంకా గుర్రంకొండలో అది ఈ మంత్ ఎండింగ్ కి ఒక గోవర్ధన్ ప్లాంట్ ని కంప్లీట్ చేయబోతున్నాం. కాబట్టి స్ట్రే క్యాటల్ ద్వారా జనరేట్ అవుతున్న కౌడంగ్ కానీ ఇలాంటివి కూడా సైంటిఫిక్ గా ప్రాసెస్ చేసే అవకాశం ఉంటుంది. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని ముందుగా తీసుకువెళ్ళడానికి అన్నమయ్య జిల్లా యంత్రాంగం మొత్తం కట్టుబడి ఉంది. థ్యాంక్ యూ. కృత్రిమ నీటి కొరత సృష్టించి నీటి దోపిడీకి తెరలేపారా? ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరాపై పలు అనుమానాలను వ్యక్తం చేస్తూ అధికారులు దృష్టి సారించాలంటున్న నిస్సార్ అహ్మద్. మదనపల్లి పట్టణంలో ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా చేయడంపై పలు అనుమానాలు వ్యక్తం చేస్తూ క్రాష్ ప్రోగ్రాం నిర్వహించుకునే ట్యాంకర్లతో నీటి సరఫరాకు ముందుకు రావటం వెనుక నీటి దోపిడీకి తెరలేపారా అంటూ వ్యాఖ్యానిస్తున్న వైసీపీ ఇన్ఛార్జ్ నిస్సార్ అహ్మద్. ఈ సందర్భంగా స్పెషల్ ఆఫీసర్ కలెక్టర్ దీనిపై దృష్టి సారించాలని కోరుతున్నామంటున్న నిస్సార్ అహ్మద్. మదనపల్లి పట్టణంలోనే కాక గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కడా కూడా త్రాగునీటి కొరత లేకుండా సమీక్షిస్తూ వీలు పడిన చోట్ల ఆర్ఓ ప్లాంట్లు అమర్చి త్రాగునీటి కొరత లేకుండా చేసిన ఘనత వైసీపీదే అంటున్న నిస్సార్ అహ్మద్. శ్రీశైలం నుండి 800 అడుగుల్లోనే మనం వచ్చి నీళ్లు తీసేసుకుని ఇక్కడ వచ్చిందను మన ఇక్కడ ఉండే హండ్రీ నీవాక్ కానీ అలా గాలేరు నెగిరి కానీ వీటన్నిటికీ ఇవల్ల అనే ఉద్దేశంతో చాలా మంచి ఉద్దేశంతో ఇక్కడ ఉండే రాయలసీమకు ఉండే అన్ని ప్రాజెక్టులు కూడా ఈ నీళ్లు మనకు పనికొస్తాయనే ఉద్దేశంతో ఎంతో శాంక్షన్ చేసేసి దగ్గర 70 to 80% వర్క్ కంప్లీట్ చేసి ఉంటే కేవలం అది కంప్లీట్ అయితే
జగన్మోహన్ రెడ్డి గారికి ఎక్కడ మంచి పేరు వస్తుంది, రాజశేఖర రెడ్డి గారు తొలుత ఇదంతా స్టార్ట్ చేశారు కాబట్టి ఆయనకు మంచి పేరు వస్తుంది, ఇది రానికుండా చేయాలనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారంటే మన రేవంత్ రెడ్డి గారితో చేతులు కలిపేసి వచ్చిందనో ఈ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ను మొత్తం తూట్లు పొడిచేటట్టు చేసేసినారు. మేమేమనుకున్నాం, ఇక్కడ ఉండే వాళ్ళందరూ ఏదో కొన్ని కారణాల వలన గ్రీన్ ట్రిబ్యునల్ అడ్డంకిపడో ఏదో కోర్టు అడ్డంకులు పడో అది నిలిచింది అని చెప్పుకుంటే, ఇది వచ్చిందను ఏదైనా మనం తప్పు చేస్తే ఎవరో ఒక నోట్లో నుండి నిజం అనేది బయటకు వస్తుంది. ఆ విధంగా రేవంత్ రెడ్డి గారు కూడా ఏం చేశారంటే తెలంగాణ అసెంబ్లీలో కూడా నేను నా వలన చంద్రబాబు నాయుడు గారికి మెప్పించి అది వచ్చిందో లేకుండా చేశాను, నేను తెలంగాణ వాసులకి నేను మేలు చేశాను అనే టైప్లో ఆయన గొప్పలు చెప్పుకున్నారు ఎక్కడ అసెంబ్లీలో, తెలంగాణ అసెంబ్లీలో. ఈ విధంగా కన్ఫ్యూజ్ చేసి లోపా గారి ఒప్పందం చేసి రహస్య ఒప్పందాలు చేసుకుని మనకు వచ్చిందను ఆయన వచ్చి వాళ్ళ తెలంగాణ వాసులకు ఫేవర్ చేసింటే చంద్రబాబు నాయుడు గారికి ఏమైంది, 30 సంవత్సరాల ఇండస్ట్రీ అంటారు, ఏం చేశారు? మీ వల్ల ఈరోజు ఏమైంది, మన తెలంగాణ వాసులకు ఇన్సూరెన్స్ లాంటిది వచ్చిందను, ఇది రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్. ఏదైనా వానలు పడకుండా ఏదైనా ఇది ఉంటే దాని తర్వాత ఇక్కడ వచ్చిన సాగునీరు కానీ తాగునీరు కానీ ప్రతి ఒక్కరూ సస్యశ్యామలంగా సంతోషంగా ఉంటారు, హ్యాపీగా ఉండాలా అనే ఉద్దేశంతో నీటి కొరత అనేది ఎప్పుడు ఉండకూడదు అని చెప్పి ఒక మంచి ఉద్దేశం తీస్తే మీ రాజకీయ దురుద్దేశంతో ఈ రకంగా చేయడం చాలా బాధాకరం. దానికోసం వచ్చిందను మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ఇది వచ్చిందను ఇంతకుముందు మెడికల్ కాలేజీలు కూడా పూజా సామాగ్రి దుకాణానికి నిప్పు పెట్టిన గుర్తు తెలియని వ్యక్తులు. కాలి బూడిదైన 3 లక్షల రూపాయల విలువైన టెంకాయలు, పూజా సామాగ్రి. గురువారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు మదనపల్లి పట్టణంలోని నెహ్రూ వీధిలో కొన్ని సంవత్సరాలుగా పూజా సామాగ్రి, టెంకాయలు అంగడి నడుపుతున్న బాలాజీ దుకాణానికి 2 వ్యక్తులు వచ్చి నిప్పు పెట్టడంతో మంటలు వ్యాపించడంతో గుర్తించిన స్థానికులు ఫైర్ సిబ్బందికి సమాచారంతో హుటాహుటిన వచ్చి మంటలను అదుపులోకి తెచ్చిన ఫైర్ సిబ్బంది తన అంగడిలోని 3 లక్షల రూపాయల విలువైన టెంకాయలు, పూజా సామాగ్రి అగ్నికి ఆహుతైందని వాపోతున్న బాధితుడు బాలాజీ. సీసీ కెమెరాలో రికార్డైన మేరకు తనపై కక్షతో ఎవరో 2 వ్యక్తులు తన దుకాణానికి నిప్పు పెట్టి కాల్చివేశారని బాధితుడు బాలాజీ ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో దర్యాప్తు చేస్తున్న 1వ పట్టణ పోలీసులు మదనపల్లిలో అట్టహాసంగా ప్రారంభమైన 18వ ఈషా గ్రామోత్సవాలు. మదనపల్లి పట్టణానికి సమీపంలోని కొత్తవారిపల్లిలోనున్న ప్రకృతి వనంలో 18వ ఈషా గ్రామోత్సవాలను ముఖ్య అతిథులు ప్రకృతి వనం వ్యవస్థాపకులు శ్రీమతి యోగితా ప్రసాద్, విజయభారతి విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ సేతు నల్లుస్వామి, ప్రముఖ వైద్యుడు డాక్టర్ సిద్ధారెడ్డిల ఆధ్వర్యంలో అట్టహాసంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామీణ భారతదేశంలోని ప్రముఖ
క్రీడల స్ఫూర్తిని, సామాజిక ఐక్యత, గ్రామీణ సంస్కృతి, గ్రామీణ పూర్వవైభవాన్ని పరిరక్షిస్తూ క్రీడాకారులను ప్రోత్సహించే విశిష్ట వేదికగా గ్రామీణ యువతలోనున్న ప్రతిభను వెలికితీసే ఆరోగ్యకరమైన పోటీల ప్రాముఖ్యతను సంతరించుకుందని తెలిపారు. ఈ పోటీల్లో సుమారు 30 జట్లకు పైగా పాల్గొన్నాయని, క్రీడాకారులకు శుభాకాంక్షలు తెలుపుతూ క్రీడా స్ఫూర్తితో పాల్గొనాలని సూచించిన ఈషా ఫౌండేషన్ నిర్వాహకులు డాక్టర్ అజంతుల్లా ఖాన్, ఐశ్వర్య, కిషోర్, హర్షిత, అదీబ్, అశోక్, దామోదర్, గ్రామ పెద్దలు, యువకులు పెద్ద ఎత్తున స్థానిక వ్యక్తులు పాల్గొన్నారు. ఎన్టీఆర్ ద్వారా 100 కోట్ల రూపాయలతో సేవా కార్యక్రమాలు. మేము ఎవరికి బీటీం కాదు అంటున్న వ్యవస్థాపక ప్రతినిధి సాయిరూప్. ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా 100 కోట్ల రూపాయలతో పలు ప్రాంతాల్లో సామాజిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలియజేస్తున్న నేపథ్యంలో వివిధ సామాజిక మాధ్యమాల్లో ఎవరికో బీటీం అంటూ ఏదేదో ట్రోల్ చేస్తున్నారు. నేను ఎంతో కృంగిపోయా. నందమూరి అభిమానుల్ని క్షమించమని కోరుతూ తిరుపతిలో మీడియా ముందుకు వచ్చాను. ఎన్టీఆర్ గారు 10 సంవత్సరాల క్రితం ఓ ఆడియో ఫంక్షన్లో అభిమానులు సేవా కార్యక్రమాలు చేయాలని పిలుపునిచ్చిన నేపథ్యంలో సిఎస్ఆర్ ఫండ్స్ ద్వారా ఊరు వాడ గ్రామానికి వెళ్లి డ్రగ్స్ కు వ్యతిరేకంగా అవగాహన కార్యక్రమాలు, మన ఊరు మన బాధ్యత అనే నినాదంతో గ్రామాల్లో పరిష్కారం కాని సమస్యలను అధికారులు, నాయకుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించడానికి కృషి చేస్తాం. రైతు సదస్సులు నిర్వహిస్తాం. మొదటి దశలో ఎన్టీఆర్ జిల్లాలో ప్రారంభిస్తాం. తద్వారా మిగిలిన ప్రాంతాల్లో విస్తరిస్తాం. ఎన్టీఆర్ గారు రాజకీయాల్లోకి వచ్చేది ఆయన ఇష్టం, మాకు సంబంధించిన విషయం కాదు. మేము ఎవరికీ బీటీం కాదు అంటూ మీడియాకు వివరించిన సాయిరు. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. ఎన్టీఆర్ ద్వారా 100 కోట్ల రూపాయలతో సేవా కార్యక్రమాలు. మాపై అసత్య కథనాలు బాధించాయి. మేము ఎవరికి బీటీం కాదు అంటున్న వ్యవస్థాపక ప్రతినిధి సాయిరు. మదనపల్లి సమీపంలోని ప్రకృతి వనంలో అట్టహాసంగా ప్రారంభమైన 18వ ఈషా గ్రామోత్సవాలు స్వర్ణాంధ్రగా తీర్చిదిద్దే క్రమంలో అన్నమయ్య జిల్లా ఆదర్శంగా నిలవాలంటున్న కలెక్టర్ నిశాంత్ కుమార్. కృత్రిమ త్రాగునీటి కొరత సృష్టించి నీటి దోపిడీకి తెరలేపారా అంటున్న వైసీపీ ఇన్ఛార్జ్ నిస్సార్ అహ్మద్. మదనపల్లి నెహ్రూ బజార్లో దుకాణంలో మంటలు. 3 లక్షల రూపాయలు విలువ చేసే టెంకాయలు, పూజా సామాగ్రి అగ్నికి ఆహుతి. నమిత న్యూస్ వార్తలు ఇతరులతో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.